Okay. So study of crystals and crystal properties. దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కొంత. బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ మెటీరియల్స్ని రెండు రకాలుగా క్లాసిఫై చేసాం. క్రిస్టలైన్ మెటీరియల్స్ అండ్ నాన్ క్రిస్టలైన్ మెటీరియల్స్. నాన్ క్రిస్టలైన్ మెటీరియల్స్ని అమార్ఫస్ మెటీరియల్స్ అంటున్నాం. సో క్రిస్టలైన్ మెటీరియల్స్కి వచ్చేసరికి ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ రెగ్యులర్ ఆర్డర్, ఒక పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ అయ్యి ఉంటాయి. అమార్ఫస్లోనేమో ఆర్డర్, స్పెసిఫిక్ ఆర్డర్ అనేది ఉండదు. ఓకే. సో కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఇక్కడ అన్ని బాండ్ లెన్స్, బాండ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఈక్వల్ ఆర్ ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి. ఇన్ పర్టికులర్ డైరెక్షన్ పర్టికులర్ వాల్యూ ఉంటుంది కానీ బట్ ఆల్ విల్ హ్యావ్ ఈక్వల్ వాల్యూస్. కాబట్టి దే విల్ హ్యావ్ షార్ప్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఇక్కడికి వచ్చేసరికి అంత షార్ప్ వాల్యూస్ ఉంటాయి, ఎందుకంటే ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్క బాండ్ లెంత్ ఉంటుంది. వాల్యూస్ మే డిఫర్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ దిస్ అనైసోట్రోపీస్. మనకి నాన్ క్రిస్టలైన్ మెటీరియల్స్ లేదు రెగ్యులర్ ఆర్డర్లో లేనటువంటి మెటీరియల్స్ ఇది ఈ క్రిస్టల్స్కి వచ్చేటువంటి మేజర్ డిఫరెన్స్. ఫిజికల్ ప్రాపర్టీస్ డిపెండ్ ఆన్ ద డైరెక్షన్ ఇన్ క్రిస్టల్స్. ఫర్ ఎగ్జాంపుల్ పీజోఎలెక్ట్రిక్ క్రిస్టల్స్ ఏవో తీసుకున్నాం. పీజోఎలెక్ట్రిక్ క్రిస్టల్స్ ఏంటంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో ప్రెషర్ అప్లై చేస్తే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది, ఇంకొక పర్టికులర్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఆసిలేషన్స్ వస్తాయి. ఆల్టర్నేటివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెడితే ఆసిలేషన్స్ వస్తాయి. సో ఇలాగా డైరెక్షన్ బట్టి ప్రాపర్టీస్ మారిపోతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ అనైసోట్రోపీ. ఇక్కడికి వచ్చేసరికి ఈ అన్ని డైరెక్షన్స్లోనూ ఏ పర్టికులర్ ఓరియంటేషన్ ఉంటుందో అనేది మనం స్పెసిఫిక్గా చెప్పలేము కాబట్టి ఐసోట్రోపీ. సో వేరే వేరే డైరెక్షన్స్లో కూడా మనకి ప్రాపర్టీస్ అనేవి కూడా లుక్ సిమిలర్. సో ఈ పర్టికులర్ డైరెక్షన్లో మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అన్న ఓరియంటేషన్ అనేది ఎటైనా ఉంటుంది, బికాస్ ద ఓరియంటేషన్స్ ఆర్ ర్యాండమ్. అప్లైడ్ ఓరియంటేషన్. ఓకే. సో దాన్ని ఐసోట్రోపీ అంటారు. సో ఈ క్రిస్టల్ ప్రాపర్టీస్, ఈ రెగ్యులర్ పీరియాడిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ గురించి మాట్లాడేటప్పుడు దట్ అరేంజ్మెంట్ ఇట్సెల్ఫ్ డిసైడ్ సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్. కాబట్టి మనం క్రిస్టల్ని రెండు రకాలుగా డివైడ్ చేసాం, లాటిస్ అండ్ బేసిస్ అని. సో లాటిస్ డీల్స్ విత్ వేర్ ఆర్ ద ఆటమ్స్, ఆటమ్స్ ఎక్కడ ఉన్నాయన్న దాని గురించి ఆన్సర్ చెప్తుంది. అండ్ ఏ ఆటమ్స్ ఉన్నాయి అన్న దాని గురించి బేసిస్ చెప్తుంది. సపోజ్ మనం ఈ సిలికాన్, జర్మేనియం ఇలాంటి క్రిస్టల్స్, కార్బన్, సిలికాన్, జర్మేనియం ఇవన్నీ తీసుకుంటే ఆల్ హ్యావ్ డైమండ్ లైక్ స్ట్రక్చర్. ఓకే. అలాగే గ్యాలియం ఆర్సెనైడ్ లాంటి కాంబినేషన్లో తీసుకున్నా సరే ఆల్ హ్యావ్ డైమండ్ లైక్ స్ట్రక్చర్ అండ్ ఆల్ ఆర్ సెమీ కండక్టర్స్. సో మెటీరియల్ ప్రాపర్టీస్, క్రిస్టల్ ప్రాపర్టీస్, యాటమ్స్ ఎక్కడ ఉన్నాయనే దాని మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాయి రాదర్ దాన్ వాట్ ఆర్ దట్. So we separate both of them and deal with location of atoms. So lattice అనే దాని గురించి ఎక్కువ స్టడీ చేయడం స్టార్ట్ చేస్తాం rather than basis. సో అప్పుడు లాటిస్ ఎన్ని రకాలుగా ఉంటాయి అనే దాని గురించి చూడాలి. సో లాటిస్ అనేసరికి ప్రైమరీ డెఫినేషన్ ఈజ్ ఇట్ ఈస్ అ పీరియాడిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్. ఆటమ్స్ అన్ని కూడా ఒక రెగ్యులర్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఉంటాయి. రిపీటింగ్, పీరియాడిక్ అంటూ రిపీటెడ్ సెట్ ఆఫ్ ఆటమ్స్. సో లాటిస్ అనే దానికి దే ఆర్ ద పాయింట్స్. ఆటమ్స్ ఆర్ పాయింట్స్. ఈ ఆటమ్స్ అనే కన్నా కూడా పీరియాడిక్ అరేంజ్మెంట్ ఆఫ్ పాయింట్స్. ఆ పాయింట్స్ దగ్గర మీరు కార్బన్ ఆటం పెడతారా, జర్మేనియం ఆటం పెడతారా, సిలికాన్ ఆటం పెడతారా అనేది సెకండరీ. బట్ crystallography studies only arrangement of points in space. So ఆ రెగ్యులర్ అరేంజ్మెంట్ వల్ల వచ్చేటువంటి అడిషనల్ చేంజెస్ ఏంటి అనే దాని గురించి స్టడీ చేస్తాం. ఓకే. సో మన
మనకి బేసిక్ అరేంజ్మెంట్స్ చూసుకున్నట్లయితే 2 డైమెన్షన్స్లో అట్లీస్ట్ 2 డైమెన్షన్స్లోకి వచ్చేసరికి we can get periodic structure only with method. 1 dimension అయితేనేమో 1 atom 2 atoms 2 atoms తీసుకున్నట్లయితే రిపీటెడ్ స్ట్రక్చర్ అనేది జనరేట్ చేయొచ్చు. 1 సెంటీమీటర్ గ్యాప్లో 2 atoms ఉన్నాయి, 1 సెంటీమీటర్ గ్యాప్లో రిపీటెడ్ స్ట్రక్చర్ అనేది జనరేట్ అవుతుంది. అదే 2 డైమెన్షన్స్కి వచ్చేసరికి దట్ రిపీటెడ్ స్ట్రక్చర్ కెన్ బి జనరేటెడ్ ఓన్లీ విత్ 3, 4 and 6 atoms. అదే మనం 5 atoms తీసుకున్నట్లయితే ఐ మీన్ 5 sides ఉన్నటువంటి స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఏమొస్తుందండి, గెట్ సమ్ గ్యాప్స్ ఇన్ బిట్వీన్. సో 5 sides ఉన్నటువంటి పాలిగాన్తో మనం పీరియాడిక్ స్ట్రక్చర్స్ని డెవలప్ చేయలేము. దట్ ఈస్ వన్ అబ్జర్వేషన్. సో we require 3, 4 and 6. అండ్ ఈ 3 atoms ఉన్న స్ట్రక్చర్ కూడా మేబీ దట్ కమ్ అండర్ 6. ఆ 6 మళ్ళీ రిపీట్ చేసినట్లయితే యూ కెన్ గెట్ దట్ 3 atoms ఉన్నటువంటి స్ట్రక్చర్ వస్తుంది. అండ్ బేసికలీ విల్ బి లెఫ్ట్ విత్ either 4 atoms or 6 atoms. ఓకే, సో మనకి కామన్గా రిపీట్ అవుతున్నటువంటి స్ట్రక్చర్స్ అన్ని తీసేస్తే మిగిలినవి 4 atoms ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఆర్ 4 sides ఉన్నటువంటి పాలిగన్స్ అండ్ 6 sides ఉన్నటువంటి పాలిగన్స్ మాత్రం మిగిలింది. And 5 sides on a polygon will never be suitable for periodic structures. Okay, so with that we'll go for basic definitions. ఇప్పుడు ఆ పీరియాడిక్ స్ట్రక్చర్స్ని మనం ఎట్లా స్టడీ చేయాలనే దాని గురించి చూడాలి. సో టెక్నాలజీ అనేది ఒకటి ఫిక్స్ చేసుకోవాలి. సో 3 dimension స్ట్రక్చర్కి వచ్చేసరికి define those location of points in space. మనకి require 3 axes, 3 vectors along all the 3 directions. X, Y, Z directions లో 3 vectors తీసుకుంటాం. And they are named as A, B and C. వెక్టర్స్ని ఏబీసీ అని నేమ్ చేస్తాం. అండ్ ఏబికి మధ్య ఉన్నటువంటి యాంగిల్ని గామా అంటాం. ఏసీ మధ్య ఉన్నటువంటి యాంగిల్ బీటా, బీసీ మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఆల్ఫా. సో మిగిలిపోయిన థర్డ్ నెంబరు ఆల్ఫా బీటా గామా వస్తుంది. బీసీ మధ్య ఉన్నది ఆల్ఫా అవుతుంది, ఏసీ మధ్య ఉన్నది బీటా, ఏబీ మధ్య ఉన్నది గామా నోటేషన్. ఓకే, అండ్ ఈ క్రిస్టలోగ్రఫీలో మనం ఫండమెంటల్గా తీసుకునేటువంటి సిమెట్రీ ఏంటి అంటే ట్రాన్స్లేషనల్ సిమెట్రీ. అంటే ఈ క్రిస్టల్ స్ట్రక్చర్ మనం ఏ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేసినా సరే, suppose any vector, any property x direction లో మీరు a అనే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే you get the same vector. అలాగే y డైరెక్షన్ లో b అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్లయితే you get the same vector. Properties అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఎనీ వెక్టర్, దిస్ T may be any vector, any physical quantity.
ఇంక్లూడింగ్ పొజిషన్. పొజిషన్ కానీ వెలాసిటీ కానీ ఏదైనా ప్రాపర్టీ తీసుకున్నట్లయితే క్రిస్టల్లో the properties will be repeating with respect to position. Okay, so దీన్ని ట్రాన్స్లేషన్ సిమెట్రీ అంటారు. అండ్ ఫర్దర్గా మనకున్నటువంటి బేసిక్ సిమెట్రిక్ ఎలిమెంట్స్ ఏంటి అంటే క్రిస్టల్ ప్రాపర్టీస్ రిపీట్ అవుతున్నాయి, రిపీట్ అవ్వటం లేదు, ఈ పీరియాడిసిటీ అనేది స్టడీ చేయడానికి మనం యూజ్ చేసే బేసిక్ సిమెట్రీ ఎలిమెంట్స్. సో వన్ ఈస్ దిస్ ట్రాన్స్లేషన్. Another is rotational symmetry. And third one is reflection symmetry. So these are the three symmetry elements that we deal with. Rotation, translation and reflection. So ఈ రొటేషన్ ని బట్టి మనకి we get cyclic groups అంటాం. ఈ రొటేషనల్ స్ట్రక్చర్ ని మనం రిప్రజెంట్ చేసేది we call them as cyclic groups. అంటే ఏంటంటే లెట్స్ ఒక క్యూబ్ ఏదో తీసుకున్నాం, క్యూబ్ తీసుకున్నారు, దాన్ని ఒక 90 degrees రొటేట్ చేశారు. ఏమొస్తుందంటే we get similar structure. Similar వస్తుంది 180 degrees, another similar structure. 270 degrees కి మళ్ళీ similar structure వస్తుంది, and 360 degrees కి you get the same structure. ఓకే, సో ఈ రొటేషన్ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా మనం గ్రూప్ థియరీలో వి స్టడీ దెమ్. అగైన్ గ్రూప్ థియరీ అయినా నీకు యా గ్రూప్ థియరీలో మనకి ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ ఒక గ్రూప్ మల్టిప్లికేషన్ టేబుల్ వస్తుంది. ఏంటంటే అవి 1 - 1 I - I. గ్రూప్ ఎలిమెంట్స్ ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది? 1 × 1 is 1, 1 × -1 is -1, I - I. -1 తో అయితే -1 + 1 -i + i. I తో అయితే I - I -1 + 1 -i తో అయితే -i + i + 1 -i. Okay, so these are the set of operations apply on a cube. So this is 360 degrees rotation. Others may be other. దానికి మీరు ఏదో ఒక నెంబర్ 90 degrees, 180 degrees and 270 degrees. You get other set of operations. So a 90 degrees rotation followed by another 90 degrees rotation gives you what? సో వీటి పేర్లు మనం ప్రాపర్గా పెట్టుకోవాలి. సో ఇది 360 degrees. So a 90 followed by another 90 gives you 180 degrees rotation రావాలి. సో ఒకసారి ఆ టేబుల్లో దేనికి ఏ పేరు పెట్టాలనేది ఒకసారి డిసైడ్ చేసి చూడండి. ఓకే, సో I × I is -1.
I into minus I is plus 1. Minus. Identity rotations. So properties మనం ఇంకొకసారి చూడాలి. I mean, this is a similar group. Another actual ఈ రొటేషన్ కి సంబంధించిన గ్రూప్ అయితేనేమో C4 అంటారండి. This is C4 group. సో అందులో ఎలిమెంట్స్ ఏముంటాయంటే C1, C2, C3 and C4. Each one 90 degrees rotation. 90, 180, 270, 360. So a 90 followed by 90 gives you C2, C3, C4, C1. So ఈ గ్రూప్ మల్టిప్లికేషన్ దగ్గర ఇలా వస్తుంది. సో C2 తో చేసినట్లయితే C3, C4, C1, C2. So this is basic C4 group multiplication. Reflection center లో వస్తుంది సార్. Rotation. Reflection అంటే సార్. And రిఫ్లెక్షన్ కూడా అలాగే మనకి క్యూబ్ని రిఫ్లెక్ట్ చేస్తే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయంటే సిమెట్రీ ఎలిమెంట్స్. క్యూబ్ ఎక్స్ యాక్సిస్ బేస్ చేసుకొని రిఫ్లెక్ట్ చేశారు. లెట్స్ సే దిస్ ఈస్ ఫ్రంట్ ఫేస్, బ్యాక్ ఫేస్, టాప్ అండ్ బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్, 6 ఫేసెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఆ ఫస్ట్ ఫేస్ దగ్గర మిర్రర్ పెట్టారు. వాట్ యూ సీ ఆన్ ద ఇమేజ్ సైడ్ ఏం కనిపిస్తుందంటే యూ సీ ద సెకండ్ ఫేస్. ఈ ప్లేస్లో మిర్రర్ పెట్టారంటే ఓకే. సో ఇప్పటివరకు మనకి ఏం కనిపిస్తుంది? మన వైపుకి ఫస్ట్ ఫేస్ కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ సెకండ్ ఫేస్ ఉంది, అవునా? ఇక్కడ మిర్రర్ పెట్టారు. మిర్రర్లో మన వైపుకి ఏం కనిపిస్తుంది? సెకండ్ ఫేస్ విల్ బి టువర్డ్స్ us. అదే సార్ 1, 2, 3, 4 అండ్ 4 ఆర్డర్స్ తీస్తూ మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం అండ్ మిర్రర్ ఇక్కడ. ఫస్ట్ ఫేస్ విల్ బి అవే ఫ్రమ్ us. ఆపోజిట్ సైడ్ కనిపిస్తుంది. ఫస్ట్ ఫేస్ అనేది ఇప్పటి వరకు మనకి ఫేస్ చేస్తూ ఉంటే ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ ఫేస్ అనేది మనకి దూరంగా ఉంటుంది. ఓకే. లెట్స్ సే దిస్ ఈజ్ యువర్ ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ఎనీ క్రిస్టల్ ఆర్ ఎనీ స్ట్రక్చర్. ఇక్కడ మిర్రర్ పెట్టారు. సో ఇప్పటి వరకు ఈ డిస్ప్లే అనేది నన్ను ఫేస్ చేస్తుంది. మిర్రర్లో చూస్తే కేస్ కనిపిస్తుంది. The case will be towards me and the display will be away from me. ఆ డిస్ప్లే అనేది నాకు అవేగా ఉంటుంది, నాకు ఆపోజిట్లో ఉంటుంది. కేస్ అనేది టువర్డ్స్ మీ ఉంటుంది, నాకు కనబడుతుందా లేదనేది సెకండ్. అండ్ ఇఫ్ ఐ పెర్ఫార్మ్ ఎ రిఫ్లెక్షన్ ఆపరేషన్, వాట్ ఎవర్ ఫేస్ అవే ఫ్రమ్ మీ విల్ కమ్ టువర్డ్స్ మీ. ఓకే. సో అప్పుడు వచ్చేటువంటి సిమెట్రీ ఆపరేషన్స్ ఏంటి అన్న దానికి కూడా మనకి ఒక సెట్ ఆఫ్ గ్రూప్ మల్టిప్లికేషన్ టేబుల్ వస్తుంది. అందులోంచి ఫైనల్గా ఐడెంటిటీ ఎలిమెంట్ ఏముంది? ఈ క్రిస్టల్ స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా బేసికలీ వీ స్టడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రూప్ థియరీ. సో గ్రూప్ థియరీలో మనకి ఎన్ని రకాల సిమెట్రీ ఎలిమెంట్స్ వస్తున్నాయి అంటే హెక్సాగోనల్ క్రిస్టల్ తీసుకుంటే మళ్ళీ వేరే రకమైన సిమెట్రీ ఎలిమెంట్స్ వస్తున్నాయి.
అవి 6 రొటేషన్స్ చేస్తే కానీ మళ్ళీ సేమ్ స్ట్రక్చర్ రాదు. లేదు 60 degrees రొటేషన్ చేస్తే మనకి సిమిలర్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. వీ డోంట్ నీడ్ టు గో ఫర్ 90 degrees రొటేషన్. 90 degrees also similar ఉంటుంది. హెక్సాగోనల్లో 90 అవ్వదు కదండి. ఫర్ ఎవ్రీ 60 degrees యూ గెట్ సిమిలర్ స్ట్రక్చర్. సో మేబీ ఎట్ 180 degrees రెండు మ్యాచ్. ఓకే, సో ఇలాగా ఈ సిమెట్రీ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా చెక్ చేసుకొని, ఇంతకు ఎందుకండి ఇన్ని సిమెట్రీ ఎలిమెంట్స్ అన్నిటిని మనం మెజర్ చేయాలి, చెక్ చేసుకోవాలి, అవసరం ఏంటి? What is the need of studying symmetry elements? whether they are symmetry or not. What extra do you gain out of the symmetry information? సిమెట్రీ గురించి తెలుసుకున్నా కదా మనకు తెలిసే అర్థమయ్యే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. If they are already in symmetry, we can use many reflections as దాని నుంచి వేరియస్ టైప్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. క్రిస్టల్ స్ట్రక్చర్ గురించి, క్రిస్టల్ నేను ఎందుకు వాడుతున్నాను, ఏదో ఫిజికల్ ప్రాపర్టీస్. క్వార్ట్జ్ క్రిస్టల్ అన్నారు, టైం అలారం టైం జనరేటర్గా కొన్నిటిని వాడుతున్నారు, వేరేవో క్రిస్టల్స్. కొన్ని గ్లాసెస్ వాడుతున్నాం, కొన్ని ప్రాపర్గా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి, డైమండ్ లాంటివి. సో ఓవరాల్గా క్రిస్టల్ సిమెట్రీ అనే దాని వల్ల మనకు వచ్చేటువంటి అడిషనల్ అడ్వాంటేజ్ ఆర్ ఇన్ఫర్మేషన్ సిమెట్రీ అనే టాపిక్ స్టడీ చేయడం. Let's say you take a set of crystals or lattices. ఎలాంటి lattices తీసుకుంటారండి? బాడీ సెంటర్డ్, ఆబ్లిక్ lattices తీసుకుంటాం. టూ డైమెన్షన్స్లో నేను ఒక లాటిస్ తీసుకున్నాను. వేర్ ద లాటిస్ ఇస్ రాంబస్. ఇలాంటి లాటిసెస్ ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయండి? అండ్ బేస్డ్ ఆన్ దిస్ యాంగిల్ ఐ కెన్ హ్యావ్ ఇన్ఫినిట్ కాంబినేషన్స్. యాంగిల్ అనేది 0 నుంచి 90 మధ్యలో ఏదో ఒక వాల్యూ ఉండొచ్చు. 90 దాటితే మళ్ళీ అటు షిఫ్ట్ అయిపోతుంది, దాన్ని నేను రివర్స్ చేసి చదువుకోవచ్చు. ఓకేనా? అంటే యాంగిల్ 0 నుంచి స్టార్ట్ అయ్యి 90 వరకు వస్తుంది. 90 తర్వాత నుంచి వచ్చేవన్నీ కూడా ఐ కెన్ సింప్లీ రివర్స్ ద క్రిస్టల్ అండ్ స్టడీ. ప్రాపర్టీస్ అన్ని సేమ్ వచ్చేస్తాయి. రైట్. సో ఇప్పుడు ఇలాంటి క్రిస్టల్లో ఒక పర్టిక్యులర్ స్పెషల్ కేస్ ఏంటి అంటే, if at all corner of one lattice falls at the center of a bigger lattice. Corner of one lattice falls at the center of a bigger lattice. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే, an angle is nearly 45 degrees and both sides are equal. ఈ రెండు సైడ్స్ ఈక్వల్ ఉండి యాంగిల్ 45 అయితే ఈ పాయింట్ అనేది సెంటర్లో పడుతుంది. ఒకవేళ లెంత్లు వేరేగా ఉంటే వేరే యాంగిల్ మారిపోతుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే యాంగిల్ మారిపోవచ్చు. బట్ రెండు సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి, అప్పుడు యాంగిల్ 45 ఉంటే ఈ కార్నర్ ఆఫ్ వన్ లాటిస్ ఫాల్స్ అట్ ద సెంటర్ ఆఫ్ ద బిగ్గర్ లాటిస్. ఓకే, సో ఇలాంటి సెట్ ఆఫ్ క్రిస్టల్స్ అన్నిటికీ మీరు మెల్టింగ్ పాయింట్స్ ఎలా ఉన్నాయనేది స్టడీ చేద్దామని ఎక్స్పెరిమెంట్ పెట్టాం. ఓకేనండి. మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి? ఆ బాండ్ని మనం ఎప్పుడు బ్రేక్ చేస్తాం. ఎంత ఎనర్జీ ఇస్తే బాండ్ బ్రేక్ అవుతుంది. ఏమవుతుంది?
మీరు ఒక్కొక్క నెంబరు పెంచుతూ పోతుంటే మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ ఏవో కొంచెం పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి ఏదో జరుగుతుంది కంటిన్యూస్గా. అండ్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది, when the angle is 45 degrees, all these forces are balanced. ఫోర్సెస్ అన్ని కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. ఏమవుతుంది, ఆ క్రిస్టల్ మనం బ్రేక్ చేయాలంటే రిక్వైర్ వెరీ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అవునా? అంటే ఏదైనా చిన్న వీక్ పాయింట్ ఉంటే ఆ డైరెక్షన్లో కొడితే ఇరిగిపోతుంది. ఇక్కడ వీక్ పాయింట్స్ ఏమీ లేవు, ఆల్ ఆర్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. ఏమవుతుంది, వి రిక్వైర్ ఎ వెరీ హై ఎనర్జీ. సో మిగతా క్రిస్టల్స్ అన్నిటికీ కూడా ఒక రకం మెల్టింగ్ పాయింట్, ఏదో కొంచెం యాంగిల్ పెరుగుతున్న కొద్దీ మెల్టింగ్ పాయింట్ పెరుగుతుంది అని తీసుకుంటే, ఈ ఒక్క పర్టికులర్ కాన్ఫిగరేషన్ మాత్రం ఈ వెట్ ఇస్ పై రైట్ బేస్డ్ ఆన్ యాంగిల్ మెల్టింగ్ పాయింట్. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ స్టోరీ మొత్తం ఈ ఒక్క స్పైక్ ఎందుకు వచ్చింది అన్న క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్. రైట్, మిగతా అన్నింటి కూడా మెల్టింగ్ పాయింట్ ఏదో పెరుగుతుందో తగ్గుతుందో ఏదో ఒక సిమిలారిటీ కనిపిస్తుంది. ఒక పర్టికులర్ కాన్ఫిగరేషన్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలాంటి స్ట్రక్చర్స్ని మనం ఇలాంటి ప్రాపర్టీస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు రిక్వైర్ సిమెట్రీ ఇన్ఫర్మేషన్. ఫోర్సెస్ ఎన్ని బ్యాలెన్స్ అవుతున్నాయి, ఎన్ని మిగిలిపోతున్నాయి అనేది మనం ప్రాపర్గా స్టడీ చేసినట్లయితే యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ షార్ట్ చేంజెస్, స్పెసిఫిక్ చేంజెస్ బికాస్ ఆఫ్ సిమెట్రీ. ఓకే, సో దాని గురించే ఈ గ్రూప్ మల్టిప్లికేషన్ టేబుల్స్ అనుకోండి. అంటే ఏ ఓరియంటేషన్లో ఏ డైరెక్షన్లో మనకి ఎన్ని సిమెట్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్రిస్టల్ స్ట్రక్చర్కి సింపుల్ క్యూబ్కి ఎన్ని సిమెట్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫేస్ సెంటర్ క్యూబ్కి ఎన్ని సిమెట్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి, హెక్సాగన్కి ఎన్ని సిమెట్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇలాగా ప్రతిదీ కూడా మనం ఒక టేబులర్ ఫామ్గా స్టడీ చేసినట్లయితే so we get information about some of the usually misleading physical properties. నేను జస్ట్ యాంగిల్ పెంచుకుంటూ పోతూ ఉన్నాను, ఎక్కడో ఒక చిన్న స్పైక్ వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది జనరల్ ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. అంటే జనరల్ అబ్జర్వేషన్ అంటే ఏదో యాంగిల్ పెరుగుతుంటే మెల్టింగ్ పాయింట్ పెరిగింది, లేదా యాంగిల్ పెరుగుతుంటే మెల్టింగ్ పాయింట్ తగ్గింది, ఇలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి. మధ్యలో ఒక స్పైక్ ఎందుకు వచ్చింది, మిస్ దాట్. సో అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ క్లియర్ పిక్చర్ ఆన్ సిమెట్రీ. ఓకే, సో బేసిక్ సిమెట్రీ ఎలిమెంట్స్ ఏంటి అంటే, ఒకటి ట్రాన్స్లేషన్, రొటేషన్, రిఫ్లెక్షన్. దీస్ ఆర్ ద 3 సిమెట్రీ ఎలిమెంట్స్ వి స్టడీ ఇన్ ఎనీ క్రిస్టల్ స్ట్రక్చర్. ఓకే, సో ఇప్పుడు ఈ 2 డైమెన్షనల్ క్రిస్టల్స్ ఎన్ని రకాలు ఉంటాయి, 3 డైమెన్షనల్ ఎన్ని రకాలు ఉంటాయి అనేది మనం క్లాసిఫై చేస్తాం. దీని కంటిన్యూషన్. సో ఈ 2 డైమెన్షనల్ స్ట్రక్చర్స్కి వచ్చేసరికి మనకి ఏమేమి ఉన్నాయండి, వీ హ్యావ్ ఎ స్క్వేర్ లాటిస్, పర్ఫెక్ట్లీ సిమెట్రిక్ లాటిస్, స్క్వేర్ లాటిస్ ఒకటి ఉన్నది. అండ్ ఎ రెక్టాంగులర్ లాటిస్, an oblique lattice, and finally body centered rectangle.
మిగతా అన్ని స్ట్రక్చర్స్ని కూడా we can reduce them into any of these four. And ఇందులోంచి అంటే ఐ మీన్ బాడీ సెంటర్డ్ రెక్టాంగిల్ ఈజ్ ఆల్సో యాక్చువల్లీ అన్ ఆబ్లిక్ లాటిస్. ఆబ్లిక్ లాటిస్లోనే ఒక స్పెషల్ కేస్ కదండి బాడీ సెంటర్ రెక్టాంగిల్ అనేది. అయితే దీన్ని కూడా మనం స్పెసిఫిక్ ఎందుకు తీసుకున్నామంటే ఇట్ హ్యాస్ సమ్ అడిషనల్ ప్రాపర్టీస్. సో అలాగా మనకి స్పెసిఫిక్గా ఎక్కడైతే అడిషనల్ ప్రాపర్టీస్ వస్తాయో వాటన్నిటిని కూడా మనం కౌంట్ చేసుకుంటాం when you are dealing with fundamental lattice structures. 2 dimensions లో ఇవి ఉంటాయి. సో దీనికోసం అని మనం డిఫైన్ చేసుకున్న 2 సెల్స్ ఏమిటి అంటే ఒకటేమో యూనిట్ సెల్ అంటాము, అనదర్ ఇస్ ప్రిమిటివ్ సెల్. తేడా ఏంటంటే వాట్ ఈస్ యూనిట్ సెల్, వాట్ ఈస్ ప్రిమిటివ్ సెల్? యూనిట్ సెల్లో సింగిల్ సెల్ అంటున్నారు. ఓకే ఇక్కడ అంటారు వాట్ ఈస్ యూనిట్ సెల్, వాట్ ఈస్ ప్రిమిటివ్ సెల్? సో ఈ ప్రిమిటివ్ సెల్ అంటే ఏంటంటే a fundamental cell that carries only one atom. Primitive cells, right? Primitive cells. Primitive. Primitive. Primary. Primary అన్నదా నుంచి వచ్చింది ఇది. Primitive. అప్పుడు అయింది కదా చెక్ చెక్. ఓకే సో అంటే ఏంటంటే మనకి సెట్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ ఉన్నాయి. దీని నుంచి మనం ఎటువంటి యూనిట్ సెల్ ఆర్ ప్రిమిటివ్ సెల్ని డిఫైన్ చేయొచ్చు అంటే మనకున్న పాసిబిలిటీస్ ఏంటంటే either we can define an rhombus oblique lattice, otherwise a body centered lattice, otherwise Rectangle. ఇలాంటి లాటిస్ కూడా ఒకటి డిఫైన్ చేయొచ్చు కదండి. ఈ స్ట్రక్చరే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. Okay, you can join atoms in any order, but only condition is must be repeating. ఓకే అయితే ఇప్పుడు ఈ లాటిస్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి? హౌ మెనీ ఆటమ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ లాటిస్? సో హియర్ ఈచ్ ఆటమ్ is shared by 4 lattices. ఒక్కొక్క ఆటమ్ అనేది 4 lattices తో షేర్ అవుతుంది. సో ఈచ్ కంట్రిబ్యూట్స్ 1/4 to a given lattice. ఒక్కొక్క ఆటమ్, ఈచ్ ఆటమ్ is a part of 4 lattices. సో ఒక్కొక్క lattice కి దీని కంట్రిబ్యూషన్ ఏంటంటే this atom is shared by 4 lattices. 4 lattices. So contribution of this atom to each lattice is 1/4. So అలాంటి 1/4 combinations 4 ఉన్నాయి. So total number of atoms in this lattice is 4. 1. ఓకే అదే ఇలాంటి బాడీ సెంటర్ స్ట్రక్చర్ తీసుకోండి. బాడీ సెంటర్ స్ట్రక్చర్ పరిస్థితి అంటే ఈచ్ కార్నర్ ఆటమ్ షేర్డ్ బై 4 lattices and this one atom is exclusively within the cell. సో ఇలాంటి బాడీ సెంటర్ స్ట్రక్చర్కి వచ్చేసరికి సో ఇదేమో 1/4 కంట్రిబ్యూషన్ అంటే 1/4
1 4 and 1 4 plus 1. So totally 2 atoms per cell. So primitive cell అనేది it gives you the minimum number of atoms to get a periodic structure. Whereas unit cell deals with the minimum number of atoms required to understand the symmetry. So ఇలాంటి బాడీ సెంటర్డ్ స్ట్రక్చర్ని మనం యాక్చువల్గా వీ కెన్ రిప్రజెంట్ ఇట్ యాజ్ ఏ ఆబ్లిక్ సెల్. రాంబాయిడ్గా ఆబ్లిక్ సెల్గా రాంబస్ లాగా రిప్రజెంట్ చేసేయచ్చు. బట్ ఆ రాంబస్ లాంటి సెల్స్ అన్నింటిలోకి స్పెషల్ కేస్ ఇది ఎందుకైంది? ఇన్ దిస్ స్ట్రక్చర్ ఆల్ ఫోర్సెస్ ఆర్ బ్యాలెన్స్. కాబట్టి అది మనకి జస్ట్ ఇలాగ చూస్తే అర్థమవుతుందండి. అంటే ఓన్లీ రాంబస్ లాగానే రిప్రజెంట్ చేసాము. అలాంటివి 4 5 10 సెల్స్ ఉన్నాయి విత్ డిఫరెంట్ యాంగిల్స్. ఇందులో వచ్చి స్పెషల్ ఏది ఐడెంటిఫై చేయండి అంటే యూ క్యాన్ ఐడెంటిఫై. అదే ఇందులో ఒకటి ఇలాగ బాడీ సెంటర్ లాగా స్ట్రక్చర్ వస్తుంది అనేది మనం స్పెసిఫిక్గా రిప్రజెంట్ చేసినట్లయితే యూ కెన్ అండర్స్టాండ్ సమ్ అడిషనల్ ఫిజిక్స్ అవుతుంది. సో ఇక్కడ ఫోర్సెస్ బ్యాలెన్స్ అవుతాయి, ఇది కొంచెం స్టేబుల్ స్ట్రక్చర్ లాగా ఉండడానికి అవకాశం ఉంది అనే కన్క్లూజన్స్ అన్ని మనకి ఎప్పుడు వస్తాయంటే ఓన్లీ ఇఫ్ యూ రిప్రజెంట్ గివెన్ స్ట్రక్చర్ as a body center structure. ఓకే, సో యూనిట్ సెల్ gives you the minimum number of atoms required to represent symmetry. Whereas primitive cell, the minimum number of atoms required to represent periodicity. పీరియాడిసిటీ అనే ఇన్ఫర్మేషన్ క్యారీ అయితే సరిపోతుంది ప్రిమిటివ్ సెల్ అనే దాంట్లో. సో ఇక్కడ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయండి? 1. Here the maximum number of atoms per cell are 1. మనం ఎంత కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ తీసుకున్నా సరే ఒక ఆటమ్ సరిపోతుంది టు గెట్ ద రిపీటెడ్ స్ట్రక్చర్. Here the minimum number of atoms is 1. You may have 2, 3, 4 atoms also depending on the structure. So symmetry complete గా మనం రిప్రజెంట్ చేయాలన్నప్పుడు you may sometimes require 3, 4 atoms also. Okay. And this we use for all computational analysis. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ లాటిస్లో యాంగిల్ 45 degrees ఉంది అనేది మన కంప్యూటర్కి ఇన్పుట్గా ఇస్తే ఫోర్సెస్ బ్యాలెన్స్ అవుతా లేదనేది అది చెప్పేస్తుంది. దానికి మొత్తం ఇంత పెద్ద స్ట్రక్చర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదండి. So to minimize the number of calculations, we use primitive cell for all computation purposes, and that carries entire information. Whereas unit cell we use for all theoretical analysis. యూనిట్ సెల్ అనేది ఆ సిమెట్రీ ఇన్ఫర్మేషన్స్ మనకి అర్థం కావాలి అన్నప్పుడు థియరటికల్గా సిస్టమ్ని అనలైజ్ చేసే పరిస్థితుల్లో యూస్ యూనిట్ సెల్.
సో అప్పుడు అనదర్ స్టేట్మెంట్ ఏంటంటే ఆల్ ప్రిమిటివ్ సెల్స్ మే నాట్ బి ఆల్వేస్ యూనిట్ సెల్స్ అండ్ ఆల్ యూనిట్ సెల్స్ మే నాట్ బి ఆల్వేస్ ప్రిమిటివ్ సెల్స్. ఒక్కొక్కసారి ప్రిమిటివ్ సెల్ యూనిట్ సెల్ రెండు ఒకటే అవ్వచ్చు. సింపుల్ స్క్వేర్ లాంటి స్ట్రక్చర్ ఉంది, ఆల్ ఫోర్సెస్ ఆర్ బ్యాలెన్స్, అందులో అడిషనల్ సిమెట్రీ ఎలిమెంట్స్ ఏం లేవు. దెన్ యూనిట్ సెల్ ఈ సేమ్ యాజ్ ప్రిమిటివ్ సెల్, బట్ నాట్ ఆల్వేస్. ప్రతిసారి కూడా యూనిట్ సెల్ ప్రిమిటివ్ సెల్ ఒకటే అవ్వాలని లేదు. అదే కొన్ని ఇండియన్ ఆథర్ బుక్స్లో ఎట్లా రాస్తున్నారు అంటే ఎనీ ప్రిమిటివ్ సెల్ కెన్ బి కన్సిడర్డ్ యూనిట్ సెల్. దీని వాల్యూ 1 అయినప్పుడు సార్ కండిషన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ 1 అయినప్పుడు మాత్రమే. Yeah, less than 1 we can't generate a cell, closed circuit rather. So minimum 1 atom ఉంది తీరాలి. అంటే 1 atom తోనే మనం కంప్లీట్ సిమెట్రీ ఇన్ఫర్మేషన్ క్యారీ చేయగలమా అంటే గ్యారెంటీ లేదు. సో దానికోసం we may sometimes require additional atoms also. వన్ కేసులో 2 కన్సిడర్ చేస్తారు సార్. Yeah. అంటే మనకి ఇండియన్ ఆథర్ కొన్ని బుక్స్లో ఎట్లా రాస్తున్నారంటే ఏ ప్రిమిటివ్ సెల్ ఈజ్ ఆల్వేస్ ఏ యూనిట్ సెల్. అంటే ఈ బాడీ సెంటర్ లాటిస్కి సంబంధించి ఆబ్లిక్ సెల్ ఆల్సో కెన్ బి కాల్డ్ యాజ్ ఎ యూనిట్ సెల్ అంటున్నారు. దట్స్ రాంగ్. అర్థమైందా? an oblique cell with 45 degrees angle is same as a body centered cell. ఇది కరెక్టే కదా? సో బోత్ రిప్రజెంట్ ద సేమ్ సిస్టమ్. సో ఇందులో దీన్నేమో మనం ప్రిమిటివ్ సెల్ అంటున్నాము, దీన్నేమో యూనిట్ సెల్ అంటున్నాము. రైట్? అయితే ఈ ఇండియన్ ఆథర్ కొన్ని బుక్స్లో ఏం రాస్తున్నారు అంటే దిస్ ఆల్సో కెన్ బి కాల్డ్ యాజ్ ఎ యూనిట్ సెల్. సో దిస్ సిస్టమ్ హ్యాస్ 2 types of unit cells and 1 primitive cell అని చెప్పారు. అర్థమైందండి? యూనిట్ సెల్ అనేది మనకి బేసిక్ డెఫినేషన్ ఎన్ని రకాలుగానే చెప్పుకోవచ్చు కదా. సారీ ప్రిమిటివ్ సెల్ అనేది ప్రిమిటివ్ సెల్కి మాత్రమే మనకు ఆ ఫ్రీడమ్ ఉంది. ప్రిమిటివ్ సెల్ అనేది మనం ఇట్లయినా అంటే నియర్ బై ఆటమ్స్ జాయిన్ చేయొచ్చు, లేదా ఒక ఆటమ్ స్కిప్ చేసి ఎవ్రీ సెకండ్ ఆటమ్ని జాయిన్ చేసుకొని వెళ్ళొచ్చు. అర్థమవుతుంది? మనకి సెట్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయండి. ఓకే, మనం ఈ పాయింట్స్ని ఇలాగే జాయిన్ చేయొచ్చు, 1 పాసిబిలిటీ. లేదా ఎవ్రీ సెకండ్ ఆటమ్ని జాయిన్ చేసుకొని వెళ్ళొచ్చు. కెన్ ఆల్సో గెట్ ప్రిమిటివ్ స్ట్రక్చర్ వితౌట్ లూజింగ్ ఏ సింగిల్ ఆటమ్. లేదా another possibility, you can skip every 2 atoms and join the next level. అంటే ఈ ఆటమ్స్ వచ్చేసి యువతల పాయింట్తో జాయిన్ అవుతాయి. సో యాక్చువల్లీ వీ హ్యావ్ ఎ ఫ్లెక్సిబిలిటీ ఓవర్ ద షేప్ ఆఫ్ ప్రిమిటివ్ సెల్, whereas unit cell shape is fixed. But మన బుక్స్లో ఏం రాస్తున్నారంటే యూ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ ఓవర్ యూనిట్ సెల్ షేప్. యూనిట్ సెల్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు, 1 ఆటమ్ ఉండొచ్చు, 2 ఆటమ్స్ ఉండొచ్చు, 4 ఆటమ్స్ ఉండొచ్చు, బట్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ యూనిట్ సెల్స్ అని చెప్తున్నారు. దట్స్ రాంగ్. ఓకే, సో ప్రిమిటివ్ సెల్ షేప్లో ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఓన్లీ రిస్ట్రిక్షన్ ఏంటంటే కీపింగ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈక్వల్ టు 1. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ సెల్. వేరస్ యూనిట్ సెల్కి మనకి అంత ఫ్లెక్సిబిలిటీ ఉండకపోవచ్చు ఆల్వేస్. అంటే
అంటే యూనిట్ సెల్ కూడా మనకి 2-3 కాన్ఫిగరేషన్స్ వస్తాయి ఓన్లీ వెన్ యూఆర్ ట్రైంగ్ టు రిప్రజెంట్ డిఫరెంట్ సిమెట్రీస్. ఒక్కొక్క సిమెట్రీ ఎలిమెంట్ని మీరు రిప్రజెంట్ చేయడానికి ఒక స్ట్రక్చర్ తీసుకోవచ్చు, దట్స్ పాసిబుల్, బట్ దే ఆర్ లిమిటెడ్ ఇన్ నెంబర్. ఓకే, సో there are more symmetry elements, there may be more unit cells, but they are limited in number. So number of unit cells will be less than or equal to number of symmetry elements. మేబీ ఒక స్ట్రక్చర్లోనే 2-3 సిమెట్రీ ఎలిమెంట్స్ గురించి కూడా డిస్క్రైబ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. రైట్, సో నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ విల్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సిమెట్రీ ఎలిమెంట్స్, వెరాజ్ నెంబర్ ఆఫ్ ప్రిమిటివ్ సెల్స్ ఆర్ ఇన్ఫినిట్. We have infinite configurations for primitive cells. ఇలాగ ఏ కాన్ఫిగరేషన్ తీసుకున్నా సరే దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ప్రిమిటివ్ సెల్. ఓన్లీ రెస్ట్రిక్షన్